హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 9వ భాగాన్ని వినేద్దాం. ముట్టుకోకూడదు, అవసరం వస్తే అందులో పడే ఉండాలి నేను వచ్చే వరకు అన్నాడు. దర్శిని తన కళ్ళని తేలేసి వింతగా చూస్తుంది. రాక్షసుడే అనుకున్నాను, అనుమానం కూడా పడుతున్నాడు, నాకు తెలియలేదు అని మనసులో తిట్టుకుంటుంది. అప్పుడే ఊర్లో ఉన్న డాక్టర్ వస్తాడు. లీలా మాత్రం దర్శినిని మెల్లగా తన గదిలోకి తీసుకెళ్తుంది. అతను దర్శినిని చూసి చేతులన్నీ దెబ్బలు తగిలాయి, అన్నిటికీ ఆయింట్మెంట్ రాస్తాడు, ఇంజెక్షన్ ఇస్తాడు. వెంటనే బట్టలు మార్చుకోండి, ఫీవర్ వస్తుందని మెడిసిన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. లీలా దర్శిని బట్టలు మార్చుకోమని డ్రెస్సింగ్ రూమ్లోకి పంపిస్తుంది. దర్శినికి ఓపిక లేకుండా మెల్లగా వెళ్ళి శారీ చేంజ్ చేసుకుని బెడ్ మీద కూర్చుంటుంది. లీలా కిచెన్లోకి వెళ్ళి వేడివేడి కాఫీ తీసుకుని వచ్చేస్తుంది. చాలా ఇష్టంగా కాఫీ తాగుతుంటే సడన్ గా ద్రోణ వస్తాడు. ద్రోణ రాగానే లీలా వెళ్ళిపోతుంది. చేతిలో ఉన్న కాఫీని లాగేసుకొని తాగుతుంటాడు. వింతగా చూస్తూ కాఫీయే లేనట్టు నేను తాగిన కాఫీ తాగాలా, నాకు అసలే ఓపిక లేదు అనుకుంటుంది. ఏంటి, కాఫీ లాక్కున్నానని తిట్టుకుంటున్నావా? నిన్న ఎస్కేప్ అయ్యావు కదా, ఈరోజు కూడా ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ చేసి చెరువులో పడ్డావు, అయినా నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. ఎస్కేప్ కావడానికి చెరువులో పడాలా? ఇన్ని దెబ్బలు తగిలించుకోవాలా? నీతో చెంప దెబ్బ తినాలా? ఇవన్నీ చేయాలా? ఆ మొక్కేదో రూమ్లోని చెంప దెబ్బ తినుంటే అయిపోతుంది కదా. నేను ఇది కావాలని చేయలేదు, ఎవరో కార్లు ఈ శత్రువులే వచ్చి ఇలా చేశారంటుంది. ఏంటి, నా శత్రువులా? ఉంటే వెంటనే చంపేస్తాను, వాళ్ళని బ్రతకనివ్వను, నువ్వు కూడా శత్రువులాగా తయారవుతున్నావు, వెంటనే నిన్ను కూడా చంపేస్తాను అన్నాడు. వామ్మో, అలా ఎంతమందిని చంపుకుంటూ పోతారో, అయినా నేను మీకు శత్రువేంటి? మీరు వదిలేస్తే నేను పారిపోతాను. తెలుసు, పారిపోనీయకుండా పంజరంలో తీసుకొచ్చి పెట్టాను కదా, అదే చెప్తున్నాను, పంజరంలో నుంచి పంపించండి. మీకు చుట్టూ మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ అయిన వాళ్ళు కాదు, బయట వాళ్ళు. నేను తీసుకొచ్చింది నిన్ను నా సొంతం చేసుకోవడానికి, ఈ ఇంటికి కోడలు కావడానికి, అంతవరకే ఉంది. నాకు తెలియకుండా కాలు బయట పెట్టావో చంపేస్తాను. దర్శనికి తిక్కరేగుతుంది. అయితే ప్రతి వారం నన్ను గుడికి తీసుకెళ్ళండి, వేరే ఇంకా నేను ఎవరితో వెళ్ళను, ఎవరూ చూడరు, నాకు ఒక బుర్కా వేసి తీసుకుని వెళ్ళండి అంది. బుర్కా ఎందుకు ఇస్తానే, నా భార్యగా నిన్ను అందరూ చూడాలి, కానీ తాకొద్దు. అవును, వాడు ఎత్తుకోగానే వెంటనే ఎక్కేశావు వాడి ఒడిలోకి, వాడెవడో కూడా తెలుసుకోలేదు, వాడు మొత్తం నేను స్కాన్ చేస్తున్నాడు. చిచి, నన్నేదో కాపాడాడు, అతనికి కృతజ్ఞత చెప్పుకోవాలనుకున్నాను, అలా కూడా అనుమానిస్తావా? ఏంటి, కృతజ్ఞతలు చెప్తావా? అయితే తీసుకెళ్తాను పద, వాడికి ఒక హగ్ ఇవ్వు. చీ, మీరు మనుషులేనా? మరి ఎలా చెప్పాలి వాడికి కృతజ్ఞతలు చెప్పేదే? అంతమందిలో వాడు కావాలని దిగాడు, నేను టచ్ చేయాలని. వాడెవడో నాకు తెలుసు, వాడు నాకు పెద్ద శత్రు, కావాలని నా పెళ్ళానివని నాకు మండాలని నిన్ను దిగి కాపాడాడు. అసలు మీరు జమీందారేనా? ఊరంతా శత్రువులే ఉన్నారు. జమీందారిని, అందరికీ అన్నీ ఉన్నోడిని, అందుకే గుంటనక్కలున్నారు. అయ్యో బాబు, నీకో దండం, నీ శత్రువుడికి ఒక దండం, ఇక నేను అస్సలే బయటికెళ్ళను, నేను ఇంట్లోనే హాయిగా ఉంటాను అంది. హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోవా? నువ్వు చెప్పావు కదా, నేనేది చెప్తే అది వింటా అన్నావు. కానీ 2 రోజులు నన్ను వదిలేయండి, ఒళ్ళంతా పచ్చి పుండుగా ఉంది, అన్నీ దెబ్బలే చూడండి అని కాలికి ఎలా దెబ్బ తగిలిందో అని చీరలేపి కాళ్ళకైన దెబ్బను చూపిస్తుంది. తన కాళ్ళను చూసి, ఎంత నున్నగా ఉన్నావే, చేతితో దెబ్బ మీద రాస్తూ అక్కడున్న క్రీమ్ తీసి ఆ దెబ్బ మీద రాస్తాడు. ఆ అని గట్టిగా అరుస్తుంది. ఇంత శాడిజమా మీలో ఉందనుకోలేదు, దెబ్బ మీద రాస్తారా? అది ఎంత నొప్పిగా ఉంటుంది. ఆ వచ్చిన డాక్టరు ఈ క్రీమ్ ఇచ్చి వెళ్ళాడు, నిన్న అక్కడ టచ్ చేయనివ్వలేదు, అందుకే నేను రాశాను. వామ్మో, డాక్టర్ కూడా దెబ్బ మీద చేయి వేయిద్దా? వాడికి బయటే వార్నింగ్ ఇచ్చాను, అందుకే నిన్ను చూసి మాత్రమే వెళ్ళాడు. గుర్రుగా చూసింది ద్రోణాని. అలా ఉంటుంది నాతో. అప్పుడే అమ్మమ్మ గదిలోకి వచ్చి, ఏరా దాన్ని విసిగిస్తున్నావు, పక్కకు జరుగు అని చేతిలో ప్లేట్ పెడుతుంది. అది చూసి, అమ్మమ్మ నాకు తినబుద్ధి కాదు, ప్లీజ్ అమ్మమ్మ అంది. కొంచెం తిని పడుకో. ఆ ప్లేట్ తీసుకుని వేడివేడి అన్నంలో నెయ్యేసి పప్పేసి కలిపి ముద్దలు పెడుతుంటే దర్శినికి తెలియకుండానే నోరు తెరుస్తుంది. ముద్దలు తింటూ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ఇంతవరకు తనకు ఎవరూ తినిపించలేదు. ఎంత సుఖం వచ్చింది, మా బామ్మ నీకు తినిపిస్తుంది, ఇక్కడ నన్ను వదిలేసి ఇంకా కళ్ళల్లో నీళ్లు, నీకు ఆనంద బాష్పాల తల్లి. దర్శిని కళ్ళు తుడుచుకొని అమ్మమ్మ పెడుతుంటే గబగబా తినేస్తుంది. ద్రోణాన్ని చూసి, నువ్వు కూడా రా తిందు. దర్శిని కాసేపు పడుకో అని ద్రోణాన్ని గదిలో నుంచి తీసుకెళ్తుంది. ద్రోణ కూడా వడ్డిస్తుంది. బామ్మను చూసుకుంటూ తింటాడు. బామ్మ, నాకు తినిపించకుండా దానికైతే తినిపించావు, కనీసం నాకు తినిపిస్తావని కూడా అనలేదు. మూతంతా తిప్పుకుంటూ, ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు ఈ బామ్మ? ఎన్ని రోజులు నేను తినిపిస్తానురా అంటే అస్సలు మాట కూడా మాట్లాడకుండా ఉన్నావు. సంవత్సరం మొత్తం నాతో మాట్లాడలేదు, ఇప్పుడేంటో పెళ్ళం రాగానే మాట్లాడుతున్నావు. బామ్మ,
నువ్వు పోరు పెడితేనే కదా దాన్ని పెళ్లి చేసుకొని వచ్చాను. అవును, నాకు తనే ఇంటికి కోడలుగా కావాలనిపించింది. అందుకే పోరు పెట్టాను, అడ్రస్ చెప్పాను, ఫోటో చూపించాను, పెళ్లి చేసుకొని రమ్మన్నాను. అందుకేగా పెళ్లి చేసుకొని వచ్చాను. అందుకే నిన్నేమనలేదు. వేరే అమ్మాయిని ఎవరినైనా తీసుకొని వస్తే నేను అసలు ఉండేదాన్నే కాదు. నీకు ఇష్టమైన దాన్నే కదా పెళ్లి చేసుకొని తీసుకొచ్చాను. ఇంకా ఏంటి నీ గోల? నా గోల ఇలాగే ఉంటుంది. చక్కగా కలిశారు, అలాగే సంసారం చేసుకుంటూ నాకు ఒక ముని మనవన్నో మనవరాలనో ఇస్తే హాయిగా కాలక్షేపం చేసుకుంటాన్రా. ఆ మాట అనేసరికి ద్రోణ తినేవాడల్లా పొరపోతుంది. బామ్మ అయ్యయ్యో అని తల మీద కొట్టి వాటర్ ఇస్తుంది. బామ్మ, నీకొక విషయం చెప్పాలా? ఏంట్రా, నీకిప్పుడే పిల్లలు కనుక ఇష్టం లేదా అంటావా? అలా కాదు, పిల్లలకనే ప్రాసెస్ తనకిష్టం లేదట. అంటే ఏంట్రా, నాకు అర్థం కాలేదు. అంటే నాకిప్పుడే పిల్లలొద్దు, మీకు పిల్లలు కావాలంటే నాకు దూరంగా ఉండండి అంటుంది నీ మనవరాలు. ఏంటి, పిల్లలు ఇప్పుడే వద్దా? పిల్లలు కావాలంటే నువ్వు దూరంగా ఉండాలా? నేను ఎంత చేసింది దీనికోసమా? నేను ఒప్పుకోను. అడుగు ఏం చెప్తుందో అని గబగబా తినేసి తన గదిలోకి వెళ్తాడు. అమ్మమ్మ వెళ్ళేసరికి దర్శిని గాఢ నిద్రలో ఉంటుంది. సర్లే, ఈ టైంలో ఎందుకు అడగాలి అని తన రూంలోకి వెళ్తుంది. సాయంత్రం మెల్లగా కళ్ళు తెరిచూస్తుంది. అంతా చీకటిగా కనిపిస్తుంది. చుట్టూ చూసుకుంటుంది. చేతికంతా మెత్తగా తగిలినట్టు అనిపిస్తుంటుంది. ఏంటా అని లేవలేక లేచి కూర్చుంటుంది. అన్నీ పూలుంటాయి తన బెడ్ మీద, అన్నీ మల్లెపూలే. ఒక్కసారిగా గుండె గుబేలమంటుంది. అప్పుడే సడన్గా లైట్ వచ్చేస్తుంది. అప్పుడు చూస్తుంది తను ఎక్కడుందో అని చుట్టూ చూసి, అమ్మో, నేను నిన్నటి రూమ్లోనే ఉన్నానే, మళ్ళీ ఫస్ట్ నైటా అని ఏడుపు మొహం పెడుతుంది. అప్పుడే గదిలో చక్కగా రెడీ అయిన ద్రోణ ఎంట్రీ ఇస్తాడు. ద్రోణాన్ని చూడగానే గుటకలు మింగుతుంది. ద్రోణ మీసం తిప్పుకుంటూ వచ్చి దర్శిని ఎదురుగా నిలబడి, ఇప్పుడే నిద్ర లేచావు కదూ? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? రాత్రి 9 అయింది. సో మనకి ఫస్ట్ నైట్ నిన్న మిస్ అయింది కదా, ఈరోజు స్టార్ట్. ప్లీజ్ ద్రోణ గారు, అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? నాకు ఇన్ని దెబ్బలు తగిలాయి, ఎలా చేసుకుంటాను చెప్పండి ఫస్ట్ నైట్ అంది. ఎలా చేసుకుంటారేంటి? నేను చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో. నీకేమీ ఇబ్బంది ఉండదు. అవేం మాట్లాడి, నా హెల్త్ బాగాలేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంది. అలా ఎలా కుదురుతుంది? మెల్లగా దర్శిని పక్కకు వచ్చి కూర్చుంటాడు. దర్శిని పక్కకు జరుగుతుంది. తన మెడవంపుల్లో తల పెట్టుకుని పెదాలతో రాస్తూ ఉంటూ, ఇంత అందాన్ని తాకనివ్వట్లేదు. నిన్నటి నుంచి చూస్తున్నాను. నిన్న ఎస్కేప్ పోయావు కదా, ఇప్పుడు నా టాలెంట్ ఏంటో నీకు చూపియాలి కదా అని తన మెడవంపుల్లో బైట్స్ చేస్తాడు. గట్టిగా అరవబోతుంది. చేత్తో తన నోరు మూసేస్తాడు. తనని బెడ్ మీద వేసి తన మీదకి చేరి తన కనపడిన చోటల్లా పంటిగాట్లు పెడుతుంటాడు. దర్శనికి చాలా నీరసంగా ఉంది. ప్లీజ్ ద్రోణ గారు, ఎవరైనా ఈ టైంలో ఇలా చేస్తారా? మీరు ఏకంగా నన్ను రేప్ చేస్తున్నట్టే అంది. అనుకో, అలాగే అనుకో అని తనని గట్టిగా వాటేసుకుంటాడు. మాట్లాడేదల్లా దర్శిని కాసేపు సైలెంట్ అయిపోతుంది. ఇద్దరిలో ఆలజడి. అలాగే తనకు ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఒక్క సెకండ్ ఆలోచించి, వద్దు, ఇతని దూరం పెట్టాలని నెట్టేయాలని చూస్తుంది. సడన్గా దర్శినిలో ఆ వ్యతిరేకత వచ్చేసరికి తన కళ్ళలోకి చూస్తాడు. దర్శిని కళ్ళు కూడా ద్రోణాన్ని చూస్తాయి. ద్రోణ కళ్ళలో ఏదో వెతుకులాట కనపడుతుంది. దర్శిని అది గమనించి, నువ్వు ఎవరు అని అడుగుతుంది. అతను గట్టిగా నవ్వుతూ, నేనెవరో ఏంటి? నేను తాళి కట్టి తీసుకొచ్చాను. నేను నీ భర్తని. అది నాకు తెలుసు, కానీ నేను నీకు తెలుసు. ముందే నా గురించి అంతా తెలిసే వచ్చావు. అందుకే నువ్వు ఎవరో చెప్పు. నేను నీకెలా తెలుసు చెప్పు అంది. ఏంటే మూడంతా పాడు చేస్తున్నావు అని తన మీద చెయ్యేసి తన పెదాల్ని అందుకుంటాడు. దర్శినికి అసలు ముద్దు మాధుర్యం ఏంటో ఇప్పుడు చూపిస్తాడు. చాలాసేపటి తర్వాత వదిలేస్తే దర్శిని చూస్తాడు. శ్వాస తీసుకుంటూ ద్రోణ కళ్ళలోకి చూస్తుంది. ద్రోణ అలాగే ముందుకి ప్రొసీడ్ అవ్వబోతుంటే అతని చేయి తీసేసి, ప్లీజ్, నాకు బాగలేదు అంది. అది తెలుస్తూనే ఉంది. నీకు నచ్చుతుంది, నీ మనసులో నేనున్నాను, నా ముద్దు ఫీల్ అయ్యావు అన్నాడు. దర్శిని మాట్లాడకుండా తనని పక్కకి నెట్టేసి లేవాలని చూస్తుంది. తన నడుము మీద 2 చేతులు వేసి గట్టిగా అలాగే పట్టుకుని, చెప్పే వరకు వదలు నిన్ను అన్నాడు. వామ్మో, ఈ సైకో ఏంటి ఇలా చెప్పమంటున్నాడు? నా మనసులో ఏం జరుగుతుందో చెప్తే అస్సలు ఊరుకుంటాడా? చెప్పు బేబీ, నీ మనసుకు నచ్చానని తెలుసు. నేను చేసే ప్రతి పని ఫీల్ అవుతున్నావని తెలుసు. ఆపండి, నేను ఫీల్ అవుతున్నానంటే నాకు మొట్టమొదటిగా ఎంత దగ్గరకు వచ్చిన మగాడివి నువ్వు మాత్రమే, అది భర్తగా. నేను దానికి ఫీల్ అవుతున్నాను. కానీ మీ గురించి తెలిసాక మీరు నా మీద చెయ్యి వేస్తేనే కంపరంగా ఉంటుంది. అంత కంపరంగా ఉన్నదానివి ఇంతసేపటి నుంచి నీ మీద ఉన్నాను కదనే, తోసేయట్లేదు. బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా. అప్పుడు చూసుకుంటుంది. మొత్తం తన మీద పడుకొని ఉంటాడు. తన చేతులతో పక్కకి నెట్టేస్తుంది ద్రోణాని. ద్రోణ నవ్వుతూ తన నడుం మీద తలపెట్టి అలాగే పడుకుంటాడు.
తన చేతుల్ని తీయాలని ప్రయత్నం చేస్తుంది, కానీ తీయలేకపోతుంది. ద్రోణ మరి కాస్త గట్టిగా చేతులతో నడుము బిగించి తన పొట్ట మీద తల పెట్టుకుని అలాగే నిద్రపోతాడు. దర్శనికి చిరాగ్గా ఉన్న అతను లేవలేకపోయేసరికి అలాగే చూస్తూ అలసిపోయి తను అలాగే పడుకుంటుంది. ఉదయం మెల్లగా కళ్ళు తెరుస్తుంది. తన బెడ్ మీద హాయిగా పడుకొని ఉంటుంది. అప్పుడు గుర్తుకొస్తుంది దాని మీద ద్రోణ పడుకున్నాడని. టక్కున లేచి చూస్తుంది. పక్కన ఎవరు ఉండరు. అమ్మయ్య వెళ్ళిపోయాడు అనుకుంటుంది. తన ఒంటి నిండా పూలు ఉంటాయి. పూలను మెల్లగా దులుపుకొని బెడ్ దిగి నిలబడి ఫ్రెష్ అవ్వాలనుకుంటుంది, కానీ అక్కడ తన బట్టలు ఉండవు. చీరంతా సరి చేసుకుని డోర్ తీసుకుని బయటకు వస్తుంది. మెట్లు దిగుతుంటే అక్కడే అమ్మమ్మ లీలా నిలబడి ఉంటారు. వారిని చూసి సిగ్గుతో తల వంచుకొని గబగబా మెట్లు దిగి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మమ్మ లీలా నవ్వుకుని కిచెన్లో పని చేసుకుంటూ ఉంటారు. దర్శనికి మాత్రం చాలా సిగ్గుగా అనిపిస్తుంది. అమ్మమ్మ ముందు అలా రావడం. వాళ్ళు ఏమేమి ఊహించుకుంటున్నారో అర్థం చేసుకుంటుంది. ద్రోణ మీద గట్టిగా అరుస్తుంది. ఇలా చేసావేంటి? నేను ఒక్కరోజు తప్పించుకుంటే నువ్వు కావాలని అందరి ముందు సినిమా చూపిస్తున్నావు అనుకుని తన డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తుంది. ఫ్రెష్గా స్నానం చేసేసి బయటకు వస్తుంది. ఎవరిని చూడకుండా దేవుడి గదిలోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుని బయటకు వస్తుంది. రాగానే లీలా కాఫీ ఇస్తుంది. కాఫీ తీసుకుని తాగుతూ ఉంటే ద్రోణ సడన్గా వచ్చి ఆ కాఫీ తీసుకొని తాగుతాడు. వింతగా చూస్తుంది దర్శిని. ద్రోణ కన్ను కొట్టి కాఫీ తాగి కప్పు అక్కడ పెట్టి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. దర్శిని వింతగా చూస్తూ అలాగే నిలబడుతుంది. లీలా వెళ్ళి ఇంకో కాఫీ తీసుకొచ్చి నవ్వుతూ దర్శనికి ఇస్తుంది. కాఫీ తీసుకుని కోపంగా తాగి, లీలా చూసావు కదా మీ బాబుగారు ఎలా చేశారు? నన్ను అస్సలు కాఫీయే తాగనియట్లేదు. ఎప్పుడు చూసినా నేను తాగిందే లాక్కుంటున్నాడు. అదే అమ్మ భర్త ప్రేమ అంటే. చూడండి మిమ్మల్ని ఎలా కందనివ్వకుండా చూస్తున్నాడు. మీకు అంత దెబ్బ తగిలినా తీసుకుని వెళ్ళి తనే పూలన్నీ డెకరేషన్ చేసి ఆ బెడ్లో పడుకోబెట్టాడు తెలుసా? మీరు అస్సలు స్లోలోనే లేరు. అంటే అవన్నీ డెకరేట్ చేసింది ద్రోణానా? అవునమ్మా, పూలన్నీ కోయించి రూమ్ అంతా డెకరేట్ చేసి మిమ్మల్ని తీసుకెళ్లాడు. అమ్మగారు అడిగింది అంటే సెకండ్ నైట్ చేసుకుంటున్నాం బామ్మ అని తీసుకెళ్లాడు. ఇంకా అమ్మమ్మ ఏం మాట్లాడలేక నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోయింది. చండాలుడు, అందరి ముందు పరువు తీసిస్తున్నాడు అనుకుంటుంది మనసులో. మీది కూడా ప్రేమే అమ్మా, మీకు అలా అనిపిస్తుంది. బాబుగారంటే మీకు ప్రాణమే. అన్నీ నీకు నువ్వే ఊహించుకోలేలా. నేను దెబ్బలు తగిలి ఎంత బాధగా ఉన్నానో తెలుసా? అలాగే ఉంటుందిలే అమ్మా. పెళ్ళైన కొత్తలో బాబుగారు మిమ్మల్ని వదిలిపెట్టి అస్సలు ఉండట్లేదు. ఈ ఒక్క నైట్ గడిచింది అనుకో, మీరు బాబుగారు రూమ్లోనే ఉండొచ్చు. ఏంటి ఈ రోజు నైట్ కూడానా? అవునమ్మా, 3 రాత్రులు అంటే అంత ఈజీ అనుకున్నారా? ఆ 3 రాత్రులే మురిపాలు. ఎంత ముడిపంగా ఉంటుందో తెలుసా? మర్చిపోలేని తీపి గుర్తులు. గాడిది గుడ్డేం కాదు, తీపి గుర్తులంట. ఇప్పటికీ 2 రాత్రులే. నన్ను నా ఒళ్ళంతా హోనమైపోయింది. దర్శిని అక్కడ ఉండలేక గదిలోకి వెళ్తుంటే శుక్లా పిలుస్తారు. దర్శిని ఆగి, ఏంటి మావయ్య, మీకేమైనా కావాలా? నాకేం అక్కర్లేదమ్మా, ఒకసారి నా గదిలోకి రామ్మా, నీతో మాట్లాడాలి. సరే మావయ్య అంటుంది. ఒక క్షణం అక్కడ కూర్చున్న ద్రోణాన్ని చూసి, ఏంటో తాతయ్య గారి గదిలోకి వెళ్తే కీ ఇచ్చారు, మామయ్య గారి గదిలోకి పోతే ఏమిస్తారు అని వాళ్ళ మామయ్య వెనకే వెళ్తుంది. ద్రోణ వాళ్ళని చూస్తూనే కూర్చుని ఉంటాడు. వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒకసారి వెళ్ళొచ్చుగా వాళ్ళతో పాటు. నాతో పనుంటే నన్ను రమ్మంటాడు. కోడలతో పనుంది కదా, కోడల్నే రమ్మన్నాడు. ఏం మాట్లాడతాడు? శుక్లా గదిలోకి వెళ్ళగానే కూర్చో దర్శిని అని అక్కడున్న చైర్ చూపిస్తాడు. తను అక్కడే ఉన్నామని ఒక చిన్న గదిలోకి వెళ్తాడు. దర్శిని చుట్టూ చూస్తుంది. అందరి గదులు చాలా బాగున్నాయి. ఎంతైనా రాజుల కాలం నాటి వాళ్ళు, జమీందారులు కదా, బాగానే ఉంటాయి అనుకుంటుంది. ఒక గదిలోకి వెళ్ళి ఒక బాక్స్ పట్టుకొని వస్తాడు. ఆ బాక్స్ ఓపెన్ చేసి దర్శిని ఎదురుగా పెడతాడు. దర్శిని వాటిని చూసి ఆశ్చర్యపోయి, ఏంటి మావయ్య గారు ఇవన్నీ ఏంటివి? ఆయన నవ్వుతూ, అదేంటమ్మా అలా అంటావు? ఇవన్నీ మీ అత్తయ్య గారి నగలు. నా కోడలికి కావాలని వాడు పుట్టినప్పుడే అన్నీ దాచిపెట్టింది. వారసత్వంగా వస్తున్నవి. అయితే మాత్రం నాకు ఇవన్నీ వద్దు మావయ్య. నీ అందరూ నన్ను ప్రేమగా చూస్తే చాలు. నాకంతా పెద్దగా వీటి మీద ఇష్టాలు లేవు. తెలుస్తూనే ఉంది. ఈ పాటికి నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటేనా ఎన్నో అనుభవించేవారు. ఇప్పటికీ ఎంతో లగ్జరీగా ఉండేవారు. ద్రోణాన్ని పరిగెట్టించేది. కానీ నీకు అలాంటివేమీ లేవు. అయినా ఇవి మీ అత్తగారు నీకోసం చేసిన నగలు. మీ అత్తగారి నగలు నేను ఇవ్వలేదు. మావయ్య, నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? ఈ నగలు నేను తీసుకోవాలంటే అత్తమ్మ గురించి నాకు తెలియాలి. అత్తమ్మ చేతుల మీదనే నేను తీసుకుంటాను అంది. శుక్ల ఒక్కసారిగా బాధగా ఫేస్ అంతా మారిపోతుంది. బాధగా అలాగే మంచం మీద కూర్చొని, అది జరగని పని తల్లి, తను రాలేదు, నీకు ఇవ్వలేదు. ఎందుకు అలా అంటారు? అత్తమ్మ ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు. మీరు తన కోసమే కదా ఎదురు చూస్తున్నారు. నా గొంతులో ప్రాణం ఉండే వరకు ఒక్కసారైనా తను చూడాలనుకుంటున్నాను, కానీ అది తీరుతుందో లేదో.
నువ్వు ఇంటి కోడలుగా అనుకుంటున్నావు, కానీ అది తీరుతుందో లేదు. నువ్వు ఇంటి కోడలుగా మహాలక్ష్మిలాగా ఉన్నావు, అందుకే నీకు ఈ నగలిస్తున్నాను. అలా అనకండి మావయ్య. తప్పకుండా అత్తమ్మ తిరిగి వస్తుంది. నా మాటగా చెప్తున్నాను. నేను అప్పుడే తీసుకుంటాను అత్తమ్మ చేతుల మీదుగా. శుక్ల లేచి వచ్చి దర్శిని తల మీద చేయి వేసి, ముందు నా కొడుకుని భర్తగా స్వీకరించు తల్లి. అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. తప్పకుండా మావయ్య, నా గురించి కూడా ఆలోచించండి. తెలుస్తుంది. వాళ్ళ నానమ్మ చెప్పగానే నీ దగ్గరకు వచ్చి ఏమీ చెప్పకుండా నీ మెడలో తాళి కట్టి తీసుకొచ్చాడు అని నాకు తెలుసు. మీ మధ్యన ఏమీ జరగలేదని కూడా నాకు తెలుసు. ఆశ్చర్యపోతుంది దర్శిని. మీకెలా తెలుసు అని తల వంచుకుంటుంది. ఎందుకు తల్లి అంత సిగ్గుపడుతున్నావు? నువ్వు మా వంశాన్ని మోసే అమ్మాయివి. ఒక అబ్బాయికి జరిగితే నాకు తెలియకుండా ఉంటుందా? వాడు అసలే తిక్క కోపంతో ఉంటాడు. ఏం చేస్తాడో తెలియదు. ఆ రోజు నైట్ నువ్వు ఇచ్చిన షాక్కి ఉదయాన్నే వచ్చి చిరాగ్గా నాకు చెప్పేశాడు. కళ్ళన్ని తేలేసి వింతగా చూస్తుంది వాళ్ళ మావయ్యని. ఏంటి మావయ్య, ఆ విషయం మీకు చెప్పాడా? అతను నవ్వుతూ, వాడికి ఎప్పుడైనా ఏదైనా బరువుగా అనిపిస్తే మనసులో అప్పుడు చెప్పేస్తాడు. ఆ రోజు ఎందుకో అనుకోకుండా నీ గురించి చెప్పాడు, అంతే అమ్మా. తప్పుగా అనుకోవద్దు. లేదు మావయ్య, తప్పుగా అనుకోను. మీరు నన్ను కూడా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ మావయ్య. చూడమ్మా, వాడు మంచోడే, కానీ కొన్ని పరిస్థితుల్లో మొరటగా తయారయ్యాడు. కానీ మావయ్య, మీరందరూ పద్ధతిగా ఉన్నారు, కానీ మీ అక్క చెల్లెల పిల్లలు అలా వచ్చి అతనితో ఉంటుంటే మీరేం మాట్లాడట్లేదు. ఎందుకంత చనువిస్తున్నారు? ఒకవేళ మీకు నచ్చితే ఆ అమ్మాయితో పెళ్లి చేయలేకపోయారా? నా పేరెందుకు చెప్పారు? అతను నవ్వుతూ, వాడికి భారీగా ఉండలేరమ్మా. వాడిని చూసి, వాడి ఆస్తిని చూసి వాడి మీద మోజు పడుతున్నారే కానీ వాడి ప్రేమ కోసం కాదు. అయినా వాడికి ప్రేమను పంచే అంత ప్రేమ లేదు వాళ్ళ దగ్గర. మరి నేను మాత్రమే ఎలా అనుకున్నారు మావయ్య? అసలు నా గురించి ఎక్కడ ఊర్లో ఉన్నా మీకు ఎలా తెలిసింది? నేనెప్పుడు కూడా బయటికి రాలేదే. నేనెప్పుడు కూడా కాలేజీ, ఇల్లు తప్ప ఎప్పుడు బయటికి రాలేదు. నేను ఎవరిని నా దగ్గరికి పంపించారు? అతను నవ్వుతూ తల మీద చేయి వేసి, తెలవాల్సిన టైం వస్తే తప్పకుండా తెలుస్తుంది తల్లి అన్నాడు. ఇంకొక విషయం, ఎప్పుడు నీ కళ్ళతో నమ్మిందే నిజం అనుకోవద్దు. ద్రోణాన్ని అనుమానించొద్దు. అదేంటి మామయ్య అలా అంటారు? అనుమానించక కళ్ళ ముందట అంతా జరుగుతుంది. తను రాగానే తనతో వేరే గదిలోకి వెళ్తారు. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా. అదే చెప్తున్నాను. చూసేది ఏమీ నిజాలు కావు. వాడు కొన్ని పరిస్థితుల వల్ల అలా చేస్తున్నాడు అనుకోవచ్చు కదా. సరే మామయ్య, మీరు చెప్తున్నారు కదా, నేను నమ్ముతాను. మీరు నగలు జాగ్రత్తగా దాచిపెట్టండి. అత్తమ్మ తొందరగా వస్తుంది, నమ్ముతున్నాను. థ్యాంక్స్ అమ్మా. నీ మాట నిజమైతే బాగుంటుంది. ఇక నువ్వు వెళ్ళు. వాడు వచ్చేటప్పుడు చూశాడుగా, కోపంగా ఉండుంటాడు. ఆమె నవ్వుకుంటూ బయటకు వస్తుంది దర్శిని. ఎదురుగా ద్రోణాన్ని చూసి ఇంకా కోపంగా కిచెన్లోకి వెళ్తుంది. ఏంటి దర్శిని, ఉత్త చేతులతో వచ్చావు? నా కొడుకు నీకేమి ఇవ్వలేదా? లేదమ్మమ్మ, ఇద్దామనుకున్నారు, కానీ ఇలా ఒక్కరిగా ఇస్తే బాగోదు, జంటగా ఇస్తే బాగుంటుంది అన్నాను. మా బాధంతా అదే దర్శిని, వాడు ఒంటరి పోరాటం చేస్తున్నాడమ్మా. ద్రోణ అక్కడికొచ్చి ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమవుతుందా? ఎవరి గురించైతే మాట్లాడొద్దన్నానో అలాగే మాట్లాడుకుంటున్నారు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఇంట్లోకి ముగ్గురు ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు రావడం చూసి ద్రోణ ఒక చూపు చూస్తాడు వాళ్ళని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.